హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. వామ్మో కాకరకాయ, అమ్మో కాకరకాయ, తినాలా వద్దు, బాగోదు, చేదు, నా వల్ల కాదు అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఒక పులుసు స్టాపు ఈ కాకరకాయ పులుసు. ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. లెట్ స్టార్ట్. ముందుగా కాకరకాయలను నీట్గా కడుక్కొని రౌండ్గా చక్రాల్లా కోసుకోవాలి. కోసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా చెట్లనివ్వాలి, వేగనివ్వాలి. ఇవి వేగాక ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వండి. అలా మగ్గితేనే బాగుంటుంది. ఇది అలా మగ్గాక ఒక పెద్ద సైజు చింతపండు తీసుకుని దాన్ని బాగా నానబెట్టుకోండి. పులుసు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గాక ఇందులోనే మనం చక్రాల్లా కోసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే అందులో ఉన్న చేదనేది పోతుంది. అలా మగ్గాక రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం తిప్పుకొని ముందుగా చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని పులుసుని బాగా ముక్కలకు పట్టేలాగా మనం ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే రుచి అంత బాగుంటుంది. ఖచ్చితంగా ఇందులో వేయాల్సిన మోస్ట్ టిప్ ఏంటంటే చివరిలో ఖచ్చితంగా ఒక బెల్లం గడ్డ వేయాలండి. అప్పుడే ఈ కాకరకాయ పులుసులో కొంచెం చేదున్నా సరే అది కూడా పోతుంది. కూర చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.